रामाग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। श्रीराम राम आनंद धाम सीता माता मनोभिराम रणरंग भीमा साकेत राम आदर्श मूर्ति हे सार्वभौम राजीवलोचन हे मेघश्याम पुराण पुरुष राजललाम अगणित गुणगण सीताभिराम मोहन रूप अनंत नाम कौसल्य तनया कोसल राम कारुण्य मूर्ति कमनीय नाम शेषतल्प सुख निद्रित श्याम अवतार मूर्ति अद्भुत नाम क्षीराब्दिवास अनंत शयन अखिलांड कोटि ब्रह्मांड नाथ अमर वंदित आनंद रूप सुरनर प्रार्थित वैकुंठ धाम अवनीतनया सेवित चरण इनकुल तिलक हे विश्वंभर ब्रह्माद्यमर प्रार्थित राम ब्रह्मांड मूर्ति भुवनैक राम दशरथ नंदन अयोध्य धाम कौसल्य माता सुपुत्र राम आनंद बाल श्रीरामचंद्र विश्वामित्र प्रियतम राम ताटक घातक तारक राम मारीचादि निपातक राम कौशिक यज्ञ संरक्षक राम अहल्य शाप विमोचक राम गौतम मुनि संपूजित राम सुरमुनि वरगण संस्तुत राम सौंदर्य नेत्र सुंदर राम मिथिलापुर जन मोहक राम वैदेही मानस रंजक राम त्रयंबकार्मुक भंजक राम सीतार्पित वर मालिक राम भार्गव दर्प विनाशक राम अयोध्य पालक अगणित नाम अवनीतनया कामित राम पितृवाक्य परिपालक राम दशरथ संतत चिंतित राम
వెంకటాద్రి నికేతన రామ విరచిత నిజ పితృ కర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ దండక వనజన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటీ తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ హరదూషణ ముఖ సూదక రామ సీతాప్రియ హరిణానుగ రామ వినష్ట సీతాన్వేషక రామ శబరీ దత్త ఫలాశన రామ కబంధ బాహు ఛేదన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సుగ్రీవ మిత్ర సాకేత రామ గర్విత వాలి సంహారక రామ వానరదూత ప్రేషక రామ హితకర లక్ష్మణ సంయుత రామ కపివర సంతత సంస్మృత రామ చూడామణి దర్శిత రామ కపివర వచన శ్వాసిత రామ రావణ నిధన ప్రస్థిత రామ శోషిత శరధి శార్ధిత రామ విభీషణ భయదాయక రామ పర్వత సేతు నిబంధక రామ కుంభకర్ణ శిరఛేదక రామ రాక్షస సంఘ విమర్దక రామ అహిమహి రావణ మారణ రామ దశముఖ మర్దన రణరంగ భీమా సీతా దర్శన మోదిత రామ సురనర సంస్థుత రాజలలామ విభీషణ రక్షక సీతారామ పుష్పక విమాన ఆరోహణ రామ భరద్వాజాభినిషేవణ రామ సాకేత పూరి భూషణ రామ భరత ప్రాణ ప్రియకర రామ విభీషణార్చిత ఆనంద రామ అయోధ్య రామ హే సార్వభౌమ రత్న సింహాసన సంస్థిత రామ పట్టాభిషేకాలంకృత రామ ఈతడే రఘు
ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. సరవి కొండల చేత సముద్రము బంధించే, సరవి కొండల చేత సముద్రము బంధించే. 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము, సరవి కొండల చేత సముద్రము బంధించే. 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే, వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే. 7 జోడై సింహాసనమేలే నయోధ్యలోన, వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే. 7 జోడై సింహాసనమేలే నయోధ్యలోన. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. పొడమియంతయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా. పొడమియంతయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా. ఎడయ
ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే కాంగవీరుడు. నిగమ శిఖరరత్నం నిత్యమాశాస్యరత్నం జననుత నృపరత్నం జానకీ రూపరత్నం భువనవలయరత్నం భూభుజాం ఏకరత్నం రఘుకులవరరత్నం పాతు మాం రామరత్నం. పవిత్రమైన కోదండరామచంద్ర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను ఒంటిమిట్ట నుండి మనం వీక్షిస్తూ ఉన్నాం ప్రత్యక్ష ప్రసార మాధ్యమంగా. భక్త మహాశైలారా, స్వామివారు ఎన్నో అవతారములను పరిపరి విధములుగా యథోచిత సమయముగా సమయాన్ని అనుసరించి కాలమును అనుసరించి దేశమును అనుసరించి పరిస్థితిని అనుసరించి స్వామి ధరించినటువంటి అవతారములు అగణితములు. అటువంటి అవతారములలో ఎన్నో గొప్పదైనటువంటి ఒక మార్గమును చూపించటానికి, తాత్వికమైనటువంటి గొప్ప సందేశములను అందించటానికి పూర్ణావతారములుగా మనకు కనిపించే అవతారములు రామకృష్ణ అవతారములు అని అంటారు. అటువంటి రామకృష్ణావతారములలో స్వయంగా స్వామివారు ఇక్కడ కోదండరామచంద్రుడైతే, ఈ రోజున స్వామి వటపత్రశాయిగా మనకు ఇక్కడ దర్శనాన్ని ఇస్తున్నారు. ఏమిటండి, చాలా చిన్న పిల్లవాడిలాగా తన యొక్క ఆ కాలి బొటని వేలు ఏదైతే ఉంటుందో దానిని ముఖమునందు స్థాపించుకున్నట్లుగా ఉంచుకున్నటువంటి వాడి ఆయన మనకు వటపత్రశాయిగా ఇక్కడ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఏమిటండి వటపత్రశాయిగా స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తున్నారు అంటే, ఆయన బాలరూపములో ఉండి అందరికీ కూడాను ఆనందాన్ని కలుగ చేయటం అనేది ప్రధాన లక్ష్యం. ఎందువలన ఆయన ఎన్నో రూపములను ధరించి ఎంతోమందిని అలరించినటువంటి స్వామి. కోదండమును పెట్టారు, అంతేకాక చక్రమును ధరించాడు, పాంచజన్యమును ధరించాడు, నృసింహుడుగా అవతరించాడు, వామనుడుగా ఉన్నాడు, అంతేకాక మత్స్యరూపముగా మనందరికీ దర్శనాన్ని అనుగ్రహించాడు, కూర్మరూపముగా అనేక రూపములుగా ధరించి ఈ రోజున వటపత్రశాయిగా కృష్ణ పరమాత్మలాగా ఆయన మనకు ఈ రోజున దర్శనాన్ని ఇస్తున్నాడు. ఎలా ఉందండి ఆయన రూపం మనకు చూడటానికి అంటే, సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తయే వపురితి బహుశ్రూయతే వ్యాసవాక్యం తత్వచ్చశ్వాత్యదచ్ఛాది పరసుఖచిత్ గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే. అంటే సత్వరజస్తమో గుణములు ఏమీ లేకుండా లేశమాత్రము కూడా ఆయన యందు ఉండవుట. అంటే సత్వగుణము అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉంటుంది,
రజోగుణము కానీ తమో గుణము కానీ ఈ గుణములు ఏమాత్రము కూడా ఆయనను స్పర్శయే చేయవుట. అలా నిర్మలముగా శుద్ధసత్వము కలిగినటువంటి వాడే ఆయన. పంచభూతాత్మకమైనటువంటిది ఆయన యొక్క దేహం అనేటువంటిది. ఆయన దేహము నుండే ఇవన్నీ కూడా ఉత్పన్నమైన లోకంలో మనం అనుభవించే ప్రతి వస్తువు కూడా. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః అని శృతివాక్యం. కాబట్టి అటువంటి పరమాత్మ నుండి ఉద్భవించినాయి. ఆ ఉద్భవిస్తూ వాటి యొక్క క్రమాన్ని చెప్తూ అన్నాత్ పురుష అనేటువంటి మాట చెప్పారు. అంటే వాయువు నుండి వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యాః ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని అన్నారు. అంటే ఈ జీవుడు నిత్యుడైనప్పటికీ కూడాను వాడికి శరీరము యొక్క సంయోగము చెందటానికి కావలసినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ శరీరముతో ముడిపడటానికి శరీరం అనేది ప్రధానంగా కావాలి. ఆ శరీరం ఎలా ఏర్పడుతుందండి? అన్నము నుండి ఏర్పడుతుంది అని అన్నారు. కాబట్టి అటువంటి అన్నము దాకా మనకు అనుగ్రహించేటువంటి స్వామి ఎవరయ్యా అంటే ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయే నానా రూపములుగా అనేక విభవావతారములుగా మనకు లోకంలో ఆయన అవతారాన్ని స్వీకరించి భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి తాను వివిధ రూపాలను ధరిస్తూ ఈ ఉత్సవ సందర్భాలలో భక్తులందరినీ అనుగ్రహించటానికి అనేక అవతారాలను ధరిస్తాడు. అందుకే బ్రహ్మోత్సవం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే ఆయన ధరించినటువంటి విశేష అవతారాలు ఈ లీలా విభూతిలో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక్క పర్యాయము చూపించి ఆ సంవత్సర కాలం పాటు అంటే తిరిగి మళ్ళీ బ్రహ్మోత్సవములు వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క అవతారములన్నీ కూడా మనం కథలుగా చెప్పుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఆ స్వామి మనకు మన యొక్క మానసాంబోధులలో ఆయన ఒక రాజహంసలాగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవం కోదండరామచంద్రుడు అంటేనే ఇందాక మనం అనుకున్నట్లుగా ఎలా ఉంటాడండి? నిగమ శిఖర రత్నం అని అన్నారు. అంటే వేదాంతములకే రత్నమైనటువంటిదిట. ఏమిటది? ఆయనను ప్రతిపాదించేటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిగమ శిఖర రత్నములు అని అన్నారు. అంతేకాక ఆ ఉపనిషత్తుల యందు ప్రతిపాదితమైనటువంటి మహాపురుషుడు ఎవరయ్యా అంటే కనుక ఆ పరమాత్మయే. అంతే నిత్యమాశాస్య రత్నం అన్నారు. అంటే ప్రతినిత్యము కూడా కొనియాడదగినటువంటి వారులలో శ్రేష్టమైనటువంటిదిట ఆ రత్నము. చాలా ఉత్కృష్టమైనటువంటిది. జననుత నృపరత్నం అంటే మనుష్యుల చేత పొగడబడినటువంటి రాజులలో ఉత్తమమైనటువంటి రాజుగా కీర్తింపబడినటువంటి వాడట. అదుగోండి ఆ వటపత్రశాయి రూపంలో ఆ ఉత్సవమునకు ప్రయాణమవుతూ ఉన్నటువంటి ఆ స్వామివారు జానకీ రూపరత్నం. ఆ సీతాదేవికి ఒక రత్నములాగా ఉన్నటువంటి ఆ స్వామిని వీక్షిద్దాం. కోదండరామచంద్రుడిని, కోదండరామచంద్రుడే వటపత్రశాయిగా ఉన్నాడు. ఈ రోజున వీక్షించి అనుగ్రహాన్ని పొందుదాం. వీడిగో వేమారు మొక్కుచు సేవించరో రాముడు లోకాభిరాముడు. వీడిగో వేమారు మొక్కుచు సేవించరో వేమారు మొక్కుచు సేవించరో. చెలువంపు రూపమున జితకాముడు చెలువంపు రూపమున జితకాముడు మలసి బిరుదున సమర భీముడు. చెలువంపు రూపమున జితకాముడు మలసి బిరుదున సమర భీముడు. పొలుపైన సాకేత పురధాముడు పొలుపైన సాకేత పురధాముడు.
ప్రజలకెల్ల హిమధాముడు పొలుపైన సాకేత పురధాముడు ఇలలో ప్రజలకెల్ల హిమధాముడు రాముడు లోకాభిరాముడు విడిగో వేమారు మొక్కుచు సేవించరో వేమారు మొక్కుచు సేవించరో ఘనకాంతుల నీలమేఘశ్యాముడు ఘనకాంతుల నీలమేఘశ్యాముడు అనిశమునుతుల సహస్రనాముడు ఘనకాంతుల నీలమేఘశ్యాముడు అనిశమునుతుల సహస్రనాముడు కనుపట్టు కపినాయకస్తోముడు కనుపట్టు కపినాయకస్తోముడు తను ఎంచితే దేవత సార్వభౌముడు కనుపట్టు కపినాయకస్తోముడు తను ఎంచితే దేవత సార్వభౌముడు రాముడు లోకాభిరాముడు విడిగో వేమారు మొక్కుచు సేవించరో వేమారు మొక్కుచు సేవించరో సిరుల మించిన తులసీదాముడు సిరుల మించిన తులసీదాముడు కరుణానిధి అయిన భక్త ప్రేముడు సిరుల మించిన తులసీదాముడు కరుణానిధి అయిన భక్త ప్రేముడు ఉరుతర మహిమల ఉద్దాముడు ఉరుతర మహిమల ఉద్దాముడు గరిమల శ్రీ వెంకటగిరి గ్రాముడు ఉరుతర మహిమల ఉద్దాముడు గరిమల శ్రీ వెంకటగిరి గ్రాముడు రాముడు లోకాభిరాముడు విడిగో వేమారు మొక్కుచు సేవించరో రాముడు లోకాభిరాముడు విడిగో వేమారు మొక్కుచు సేవించరో వేమారు మొక్కుచు సేవించరో వేమారు మొక్కుచు విశాలనేత్రం పరిపూర్ణగాత్రం సీతాకళత్రం సురవైరి జైత్రం కారుణ్యపాత్రం జగతః పవిత్రం శ్రీరామరత్నం ప్రణతోస్మి నిత్యం అని కోదండరామచంద్ర స్వామి వారిని ఒంటిమింట క్షేత్రంలో ఏకశిలానగరంలో భక్తుల పాలిట కల్పద్రుమమై విరాజిల్లుతున్న ఆ కోదండరామచంద్రుడిని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామికి నమస్కరించుకొని ఆ వటపత్రశాయి అలంకారంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క విశేషాన్ని తెలుసుకుందాం. భాగవతంలో మనకు మార్కండేయోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉన్నది. చాలా ఉత్కృష్టమైనటువంటి భక్తికి ఎవరిని ఉదాహరణగా చెప్పుకోవాలి
అని అంటే అందులో చెప్పదగినటువంటి వారులలో చాలా గొప్పవాడైనటువంటి వాడు మార్కండేయుడు. ఆ మార్కండేయుడు పరమాత్మ యొక్క సాక్షాత్కారమును పొందటం కోసమై అనేక సంవత్సరముల పాటు ఆయన తపస్సును చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సును చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో ఎన్నో విఘ్నములు కలిగినాయి. ఆ విఘ్నములను అన్నింటినీ కూడా తట్టుకుంటూ ఆయన యొక్క తపస్సుని ఆయన చేస్తూ వెళ్ళాడు. వెళ్తూ ఉన్న సందర్భంలో ఒక రోజున ఏమైపోయింది అంటే, అలా నరుడితో కలిసి నారాయణ రూపాన్ని ఆయన మార్కండేయుడికి చూపించాడు. చూపించి స్వామివారు కొంతకాలానికి ప్రత్యక్షమైనారు. ప్రీత్యా నారాయణాఖ్యస్త్వమధనరసఖ ప్రాప్తవానస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానః సతు వివిధవరైర్లోభితో నానుమేనే ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణో భక్తి తృప్తాంతరాత్మ మాయా దుఃఖానభిఘ్నస్తదపి మృగయతే నూనమాశ్చర్యహేతోహో. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి మార్కండేయుడికి ఆయన స్వామి యొక్క రూపాన్ని చూపించాడు, ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి మిక్కిలి సంతోషంతో స్వామివారిని స్తుతిస్తూ అనేక వరములు స్వామి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ ఎటువంటి వరములను అడగకుండా మార్కండేయుడు కేవలం స్వామి యొక్క మాయ ఏదైతే ఉందో ఆ దివ్య మాయను చూపించమని చెప్పి ఆ వరం ఒక్కటే కోరుకున్నాడు. అలా కోరుకోవటం వలన ఏమైంది, స్వామికి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి ఆ పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తి వలన సంపూర్ణమైన సంతోషం కలిగింది. అయినప్పటికీ కూడా పరమాత్మ మాయ వలన కలిగేటువంటి దుఃఖములు తెలియనటువంటి వాడు కాబట్టి ఆశ్చర్యం కలిగించేటువంటి మాయాదర్శనం కావాలి అని కోరుకున్నాడు. అలానే అని చెప్పి స్వామివారు తథాస్తు అని అదృశ్యమైనాడు. అలా యాతే త్వయ్యాశువాత కులజలగదలో తోయ పూర్ణాతి ఘూర్ణాత్ సప్తార్ణో రాశిభగ్నే జగతి సతుజలే సంభ్రమన్ వర్షకోటి అంటారు భట్టతిరివారు నారాయణీయంలో. అలా తథాస్తు అని పలికి ఆయన అదృశ్యమైనప్పుడు వెంటనే ఆ గాలి మబ్బులన్నీ కూడా క్రమ్ముకొని హోరున వర్షం సాగింది. అలా సాగిన తర్వాత ఆ వర్షధారల చేత సప్త సముద్రములన్నీ కూడా అల్లకల్లోలమైనాయి. అల్లకల్లోలమైనటువంటి సందర్భంలో వాటి యందు సంపూర్ణంగా జగత్తు పూర్ణంగా మునిగిపోయింది. ఆ విధంగా అనేక కోట్ల సంవత్సరాలు గడిచాయి. గడిచిన తర్వాత దీన ప్రైక్లిష్ట దూరే వటదలశయనం కంచిదాశ్చర్యబాలం అని అన్నారు. అంటే అలా ఆ సమయంలో మార్కండేయుడొక్కడే దీనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నట్ట. తిరుగుతూ ఉన్న సందర్భంలో చాలా దూరంలో ఒక మర్యాకు మీద వటదళశయనం కంచిదాశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజన్యస్త పాదాంగుళీయం అని అన్నారు. అంటే ఆ మర్యాకు మీద వటపత్రము అంటే కనుక మర్రి చెట్టు, మర్యాకు అని అర్థం, వటవృక్షము అని అంటారు. అలా ఆ మర్యాకు పైన ఆ నల్లని శరీరముతోటి ఆ కాలి బ్రొటనివేలు ఏదైతే ఉందో దానిని ముఖము యందు ఉంచుకొని ఒక చిన్న బాలుడు కనిపించట. ఎలా ఉన్నాడండి ఆయన? అదుగోండి ఒంటిమిట్ట క్షేత్రం నుండి చూస్తున్నాను చూసారా, ఆ వటపత్రశాయి ఆయన. ఈ వటపత్రశాయిగా ఎవరు ఎక్కడ కనిపించారండి? ఎందువలన ఈ అలంకారాన్ని చేస్తున్నారు అంటే, భాగవతంలో చాలా గొప్ప భక్తుడైనటువంటి మార్కండేయుడికి ఆయన ఆ దర్శనమిచ్చాడు. నారాయణుడు ఆ రూపంగా ఇచ్చారు అక్కడ. కాబట్టి అలా ఆశ్చర్యం కలిగించినటువంటి బాలుడివి నీవే కదా స్వామి అని ప్రార్థిస్తున్నారు. అట్లా ఆ బాలుడి రూపంలో ఉన్నటువంటి నిన్ను చూసి ఆ మార్కండేయుడు ఏం చేశాడయ్యా స్వామి, చాలా ఆనందించట. ఆనందించి నిన్ను ఒక్కసారి స్పృశించడానికి దగ్గరకు వచ్చేట ఆయన. అంటే చాలా చిన్నపిల్లవాడుగా కనిపించావు కదయ్యా. స్వామివారు చాలా చిన్నపిల్లవాడుగా కనిపించాడు అక్కడ. కనిపించగానే చిన్నపిల్లవాడిని చూడగానే కాస్త బుగ్గగిల్లి ముద్దు పెట్టుకోవాలి అన్నంత ఒక ముచ్చట ఇస్తుంది. అలా ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ బాలుడి రూపంలో ఉన్న వటపత్రశాయి దగ్గరికి వెళ్ళి స్పృశించడానికి దగ్గరికి వెళ్ళాడు. రాగా వెంటనే ఆ ఉచ్ఛ్వాసముతోటి అతడు ఆయన లోపల సంపూర్ణంగా లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించి సమస్త లోకములనన్నింటినీ కూడా దర్శించాడు.
అంటే ఆయన దగ్గరకు ముట్టుకోవటానికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఉచ్ఛ్వాసం తీసుకున్నాడు. తీసుకోగానే ఆయన లోపలలోకి వెళ్ళి వటపత్రశాయి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడనమాట మార్కండేయుడు. అటువంటి మార్కండేయుడు యొక్క భక్తి మనందరికీ కూడా కలగాలి అని ఈ సందర్భంలో ప్రార్థిద్దాం, తరిద్దాం. రామ రామభద్రా రవివంశ రాఘవా రామ రామభద్రా రవివంశ రాఘవా రామ రామభద్రా రవివంశ రాఘవా ఏమి అరుదిది నీకింతటి వానికి ఏమి అరుదిది నీకింతటి వానికి రామ రామభద్రా రవివంశ రాఘవా తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా నాడు రావణు తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు ఇట్టే నా మనోవార్తి కట్టరాదా రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా ఎనసి హరుని విల్లు ఎక్కుపెట్టి వంచితివి ఎనసి హరుని విల్లు ఎక్కుపెట్టి వంచితివి ఘనమునా దుర్గుణము కడువంచరాదా రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా
సరుస విభీషణుడు శరణంటే కాచితివి, గరిమ నే శరణంటి కావరాదా. సరుస విభీషణుడు శరణంటే కాచితివి, గరిమ నే శరణంటి కావరాదా. తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా, తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా. 20 లోకహితానకు ఏదైనానేమి. రామ రామ భద్ర రవివంశ రాఘవ, రామ రామ భద్ర రవివంశ రాఘవ. ఏమి అరుదిది నీకింతటి వానికిని, ఏమి అరుదిది నీకింతటి వానికిని. రామ రామ భద్ర రవివంశ రాఘవ, రామ రామ. ఇందీవరదళశ్యామః పుండరీకనిభేక్షణః ధృతకోదండతూణీరః రామయేవ గతిర్మమ. అలా ఆశ్రితులకు పారిజాత వృక్షమైనటువంటి ఆ రామచంద్రుడే మనకు సర్వకాల సర్వావస్థల యందు రక్షకుడుగా ఉండుగాక అని ఆయనను ప్రార్థిద్దాం. స్వామి యొక్క తిరువీధి ఉత్సవం వైభవంగా జరుగుతూ ఉన్నది. వటపత్రశాయి అలంకారంలో కోదండరామచంద్రుడు మనకు ఇవాళ దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తి భావనలు మన మనస్సులలో వెల్లివిరియాలి అని ఒక సందేశాన్ని మనందరికీ అందిస్తూ తాను రామనామమును ఉచ్చరిస్తూ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనందమును స్వీకరిస్తూ వాళ్ళ కోరికలను అన్నింటినీ కూడా జాగ్రత్తగా వింటూ స్వామి ఆ ఉత్సవంలో నిదానంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా స్వామివారి యొక్క దర్శనాన్ని మనం ప్రత్యక్ష ప్రసార మాధ్యమంగా వీక్షిస్తున్నాం. నిజంగా ధన్యులమే. రాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఎలానో వస్తారు, రాలేనటువంటి వారందరికీ కూడా వారి ఇంటి వద్దకు చేర్చి ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని అందరినీ తరింపచేయటానికి ఒక వారధిలాగా ఉన్నది భగవంతుడికి భక్తుడికి మధ్య. అటువంటి ఈ ఉత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అందులో రామావతారం ఏమిటండి, దాని యొక్క సారాంశం ఏమిటి, ఎందువలన ఆయన ఇలా ఉన్నాడు, ఎందువలన మనిషిగా ఆయన మనందరి మధ్యలో తిరిగాడు ఆ సందర్భంలో త్రేతాయుగంలో అంటే దానికి అద్భుతంగా ఒక శ్లోకం చెప్తారు. సోయం మర్త్యావతారస్తవ ఖలు నియతం మర్త్య శిక్షార్థమేవం అని అన్నారు. అంటే రాక్షసులను సంహరించటానికి మాత్రమే కాదండి రామచంద్రస్వామి వారి యొక్క అవతారం, కానీ మానవులందరికీ కూడా ఆదర్శ జీవనమును బోధించటానికి ఆయన మానవుడిగా అవతారాన్ని స్వీకరించాడు. సోయం మర్త్యావతారస్తవ ఖలు నియతం మర్త్య శిక్షార్థమేవం విశ్లేషార్తిర్నిరాగస్త్యజనమపి భవేత్ కామధర్మాతిశక్తియా. అది చాలా గొప్ప విశేషం. అంటే ఆయన మానవుడిగా అవతరించి మిక్కిలి ప్రేమ ఉంటే మానవులలో ఆత్మీయుల ఎడబాటు వలన ఎక్కువగా దుఃఖం కలుగుతుంది అని తెలపటం కోసమని ఆయన సీతా విరహ బాధను అనుభవించినట్లుగా ప్రదర్శించాడు. ఆయన ఎందువలనండి, మిక్కిలి ప్రేమ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో తప్పకుండా అక్కడ ఎడబాటు వలన, అంటే వారి యొక్క ఎడబాటు వలన కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం కలుగుతుంది అన్న విషయాన్ని తెలపటం కోసమే ఆయన సీతా విరహ బాధని అనుభవించాడు. నోచేత్ స్వాత్మానుభూతే క్వను తవ మనసో విక్రియా చక్రపాణే. అంటే ధర్మము యందు గనక అత్యాసక్తి ఉండటం వలన మానవులు
స్వజనులను పరిత్యజించవలసి వస్తుంది అన్న వాక్యమును బోధించటం కోసమని చెప్పి ఆయన ఆ నెపముతోటి సీతాదేవిని అడవికి పంపటం, తర్వాత అవతార సమాప్తి సమయంలో లక్ష్మణుణ్ణి పరిత్యజించటం అనేటువంటి కార్యములనన్నీ కూడా లీలగా ప్రదర్శించాడు ఆ పరమాత్మయే. అంటే ధర్మము యందు విశ్వాసం ఉన్నటువంటి వాడు కాబట్టి తండ్రి వనవాసమునకు వెళ్ళమన్నా కానీ ఏమాత్రము సందేహించకుండా వనవాసానికి వెళ్ళాడు. యథార్థంగా స్వామి ఇవన్నీ అవసరమా నీకు అంటే మర్త్య శిక్షార్థమేవం, మానవులందరికీ కూడా ఒక గొప్ప శిక్షను అందించాలి అంటే మానవులందరికీ వారి వారి నడవడిక ఎలా ఉండాలి, వారి జీవన మార్గం ఎలా ఉండాలి, వారి శైలి ఎలా ఉండాలి, జీవన శైలి అన్న విషయం తెలపడం కోసమే ఆయన అవతరించారు అని చెప్పాలి. కాబట్టి ఆయన అవతారము వలన మనము తరిస్తూ ఉన్నాం అన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా సత్వం సత్వైకమూర్తే అని గొప్ప మాట అన్నారు. యథార్థంగా శుద్ధ సత్వ స్వరూపం. ఈ లీలా విభూతిలో ఉండేదంతా కూడా మిశ్రసత్వము అంటారు, వైకుంఠంలో ఉండేటువంటి దానిని శుద్ధ సత్వము అంటారు. ఏమిటి భేదమండి అంటే మిశ్రసత్వము అంటే రజోగుణము తమోగుణము అనే రెండు గుణములతో కలిసినటువంటిది సాత్విక గుణం మనకు ఇక్కడ కనిపిస్తుంది. పరమాత్మ చింత ఆయన ఉండేటువంటి స్థానములో ఎలా ఉంటుందండి అంటే ఈ సత్వగుణము రజోగుణము తమోగుణము కలవనటువంటి సత్వగుణము. కాబట్టి దానికి శుద్ధ సత్వము అన్నారు. దానికి నిత్య విభూతి అని కూడా ఒక పేరున్నది అని మనకి సంప్రదాయ గ్రంథాలలో శాస్త్ర గ్రంథాలలో స్పష్టంగా కనిపించేటువంటి విషయం. నిత్యైశ్వర్యము అని పేరు అన్నమాట. విభూతి అంటే కనుక ఐశ్వర్యము అని అర్థం. కాబట్టి నిత్యైశ్వర్యముతో ఉండేటువంటి వాడు. అందువలననే కృష్ణ పరమాత్మయే ఆయనే లీలగా చెప్పారు భగవద్గీతలో, న తద్భాసయతే సూర్య న శశాంకో న పావకః యత్ గత్వా న నివర్తంతే తత్థామ పరమం మమ అన్నారు. అంటే ఎక్కడైతే సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీరిద్దరూ ఎక్కడైతే ప్రకాశించరో అటువంటి స్థానమును పొందిన తరువాత, ఏ స్థానమునైతే పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రారో అటువంటి స్థానమే నాది అనేటువంటి విషయం చెప్పారు. ఆ ప్రదేశము యందు నేను ఆ ప్రదేశాన్ని అధివసించి ఉంటాను అన్న విషయాన్ని చెప్పారు. కాబట్టి అటువంటి స్వామి చెంతకు చేరుకోవాలి అంటే వటపత్రశాయిగా చెప్తున్నారు, ముద్దుగా చాలా ఆకర్షించేటువంటి విషయాలు మనకు లోకంలో ఎన్నో కనిపించవచ్చు. కానీ ఆ ఆకర్షణలకు గనక లోనైనట్లయితే జీవితం వ్యర్థమవుతుందన్న విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ మార్కండేయుడు కూడా పట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళితే ఆయన ఉచ్ఛ్వాసంతో ఒక్కసారి లోపలికి వెళ్ళాడు. ఆ మాయ మొత్తం కూడా ఒక్కసారి అర్థం చేసుకున్నాడు. ఆ స్వామి ప్రదర్శించేటువంటి లీల ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాడు. అలానే స్వామి కూడా చెప్తూ ఉన్నాడు, కనిపించే వస్తువు ఏదైతే ఉందో అది అంతా కూడా అస్థిరమైనటువంటిది అన్న విషయం బాగా స్పష్టంగా గుర్తిరగండి. కానీ మీ జీవితాల్లో జీవితాన్ని గడుపుకోవాలి. అటువంటి గొప్ప సందేశాన్ని అందిస్తూ ఆ పరమాత్మను ప్రార్థించమని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని విందాం. ఆ స్వామి అనుగ్రహానికి మనం నిరీక్షిద్దాం, తరిద్దాం. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి
రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమస్యగా కులము వరుసతోడ బ్రహ్మవరమునమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ పంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ కోదండ దీక్షా గురుమాదిమూలం గుణాశ్రయం చందన కుంకుమాంకం సలక్ష్మణం సర్వజనాంతరస్థం పరాత్పరం రామమహం నమామి. సాక్షాత్ ధనుర్విద్యకే గురువైనటువంటి వాడు, కారణమునకే కారణమైనటువంటి వాడు, సమస్త సద్గుణములకన్నిటికీ కూడా ఆధారమైనటువంటి గంధము ఏదైతే కుంకుమము చిహ్నముగా కలిగినటువంటి లక్ష్మణులతో కూడుకున్నటువంటి సర్వజనాంతరస్థం సమస్త భక్తుల యొక్క అంతరంగములయందు ఆసీనుడై ఉన్న ఆ రామచంద్రమూర్తిని మనం ఒక్కసారి మనసా నమస్కరిద్దాం. అట్లా స్వామివారి యొక్క రూపాన్ని ఇందాకటి నుండి చూస్తున్నాం. ఆయన యొక్క విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. దేశికుల వారు అందుకే అంటారు, ఒక మాట రఘువీర గద్యంలో చెప్తారు. అంటే ఆయన ప్రకాశం ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పారు.
ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత అని అన్నారు. అంటే నమస్కరించేటువంటి భక్తుల శత్రువులు ఎవరైతే ఉంటారో వారి పట్ల మాత్రమే ఆయనకు కోపం కలుగుతుందిట స్వామివారికి. అంతే తప్ప ఎవరి పట్ల పడితే వారి పట్ల ఆయన వెంటనే కోపగించుకోడట. అదిగోండి ఆ రామచంద్రుడే ఆ వటపత్రశాయి రూపంలో మనకు కనిపిస్తున్నాడే కోదండరామచంద్రుడు, ఆయన విశేషాన్ని చెప్తున్నారు. వాళ్ళని వధించటంలో ఎవరినండి, తన భక్తులు ఎవరైతే ఉంటారో భగవంతుడిని స్వయముగా ఆయనను నిందించిన ఆయన దానికి స్పందించడేమో కానివ్వండి, ఆయనను నమ్ముకున్నటువంటి భాగవతులు ఎవరైతే ఉంటారో వారిని కనుక ఎవరైతే ఇబ్బంది పెడితే తప్పకుండా స్వామి దండిస్తాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. ఎలా? ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత అని అన్నారు. దుర్లలిత అనేటువంటి శబ్దము చాలా మృదువుగా ఉండొచ్చేమో కానీ దాని అర్థము చాలా కఠినమైనటువంటిది అని అర్థము. దోర్లలిత అంటే ఆ కఠినమైనటువంటి బాహువులతో అందంగా ప్రకాశించేవట్ట ఆయన. అది గొప్ప విషయం. కవిత్వంలో దేశికుల వారు చూపించిన చమత్కారం అది. అంటే ఆ వధించటంలో, ఆ భాగవతులను ఇబ్బంది పెట్టినటువంటి వారిని వధించటంలో కఠినమైనటువంటి గొప్ప బాహువులు కలిగినటువంటి వట్ట. ఆ బాహువులు కూడా ఎలా ఉన్నాయి? చాలా అందముగా ఉన్నాయి అన్న విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి అటువంటి స్వామి మైథిల నగర సులోచనాలోచన చకోరచంద్ర అని అన్నారు. అంటే మిథిలా నగరంలో ఉన్నటువంటి ఆ యువతులు ఎవరైతే ఉంటారో ఆ యువతులు నేత్ర సౌందర్యమును కలిగినటువంటి వారు. నిన్ను రామచంద్ర ఎప్పుడైతే విశ్వామిత్రముని మిథిలానగర వీధులలో వెంట తీసుకొని వెళ్తూ ఉన్నాడు కదా, ఆయన వెంటనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నావు ఆయనను అనుసరిస్తూ స్వామి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారంతా నీ యొక్క అందాన్ని దర్శించి వారు కూడా మోహాన్ని పొందారయ్యా. కన్నులను కలిగినందుకు వాళ్ళంతా కూడా తగినటువంటి ఫలాన్ని పొందాము అని భావించారు. వెన్నెలనే జీవనాధారంగా చేసుకొని జీవించేటువంటి చకోర పక్షులకు చంద్రుడు ఆనందమును కలిగించినటువంటి విధంగా వారి వారి కన్నులకు నీవు గొప్ప రూపంతో గొప్ప విందును చేకూర్చావు కదయ్యా. ఎంత గొప్పవాడివి స్వామి. మైథిల నగర సులోచనాలోచన చకోరచంద్ర స్వామి. కాబట్టి అటువంటి వాడివయ్యా, అటువంటి అందరినీ పండితులను రంజింపచేశావు, పామరులను రంజింపచేశావు, బాలకులందరినీ కూడా అంటే బాల్యంలో ఉన్నటువంటి వారందరినీ రంజింపచేశావు, ఆ బాలగోపాలమనందరినీ కూడా తరింపచేశావు కదయ్యా స్వామి నీవు కృష్ణావతారంలో. కాబట్టి నీ దగ్గర ఉండేటువంటి అదృష్టం మా అందరికి ఎప్పుడు కల్పిస్తావయ్యా. లీలాశుకుల వారు అందుకే అంటారు, అపి జనుషి పరస్మిన్ ఆత్త పుణ్యో భవేయం తటభువి యమునాయాస్తాదృశో వంశనాళ అనుభవతి ఏష శ్రీమదాభీయసూనో అథరమణి సమీపన్యాస ధన్యామవస్థాం అంటారు. యమునా నది ఒడ్డులో ఎన్నో వెదురు వృక్షాలు పెరుగుతూ ఉన్నాయ్యా, కానీ వాటన్నింటిలో ఒక వెదురునందు ఉన్నటువంటి ఒక అంశమునకు మాత్రమే నీ దగ్గరకు వచ్చే అవకాశం కలిగింది. అలా నాకు కూడా అవకాశం కల్పించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. అలా స్వామిని ప్రార్థిద్దాం.